హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. తమ్నేల్ చూసారా కదమ్మా. సో వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనివర్స్కి డైరెక్ట్లీ ప్రేయర్ చేసుకుంటున్నాము. డియర్ యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, హయ్యర్ పవర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూర్ లవ్ లైఫ్కి సంబంధించిన ట్రూత్ఫుల్, యాక్యురేట్ అండ్ హిడెన్ మెసేజెస్ బయటికి రావాలి ఈశ్వర. ప్రస్తుతం మా వ్యూవర్స్ హార్ట్లో ఏ ఎమోషన్స్ నడుస్తున్నాయో, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో వాళ్ళ వాళ్ళ మనసులో నిజంగా లోపల ఏం ఫీల్ అవుతున్నారో, ఈ కనెక్షన్ని యూనివర్స్ ఏ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారో అన్నీ క్లియర్గా రివీల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ఈ రీడింగ్ ద్వారా ఎలాంటి కన్ఫ్యూజను, భయము, మ్యానిపులేషన్ లేకుండా, అవుట్ సైడ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఈ రీడింగ్పై ప్రభావం చూపకుండా మీ బ్లెస్సింగ్స్ ఈ రీడింగ్పై ఉంచండి ఈశ్వర. ఈరోజు బయటకు వచ్చే ప్రతి మెసేజ్ నా వ్యూవర్స్కి క్లారిటీ, హీలింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, అలాగే డివైన్ గైడెన్స్ ఈ రీడింగ్ ద్వారా ఇవ్వండి తండ్రి. ప్రస్తుతం సైలెన్స్లో ఉన్న ఈ కనెక్షన్కి ట్రూత్ రివీల్ కావాలి. డిస్టెన్స్లో ఉన్న హార్ట్స్కి ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి రావాలి. పెయిన్లో ఉన్న సోల్స్కి హోపు, అలాగే పీస్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. యూనివర్స్, ఈరోజు కార్డ్స్ ద్వారా నా వ్యూవర్స్ సిచ్యువేషన్కి సంబంధించిన అసలు నిజం బయటికి తీసుకురండి ఈశ్వర దగ్గరుండి. సో థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, third one, fourth one, fifth card set, sixth one. Part 2 of tarot deck చూద్దాం. సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్ అండ్ 10th one. టూ హెవీ ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. 11th కార్డ్ సెట్ అండ్ 12th one. చాలా స్పీడప్గా ఉన్నాయి ఎనర్జీస్. ద హెర్మిట్, 6 of swords, the high priestess, judgment, knight of swords, 2 of swords, 5 of swords, oh my god, 7 of pentacles, the sun, queen of pentacles, the magician, 3 of wands. such a beautiful energies. ఈరోజు యూనివర్స్ మీ లవ్ లైఫ్ గురించి ఒక వెరీ డీప్ ట్రూత్ రివీల్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతము మీ కనెక్షన్ బయటకి ఎంత సైలెన్స్లో ఉన్నప్పటికీ కూడా నాకు సైలెన్స్గా ఉన్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. కార్డ్స్ రిలేటెడ్గా ఒక కనిపించని లెవెల్లో చాలా ఎమోషనల్ షిఫ్ట్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతున్నాయమ్మా. ఖచ్చితంగా కొంతమంది వ్యూవర్స్కి అయితే ఒక కన్ఫ్యూజన్ ఫేజ్లా కనిపిస్తుంది, కొంతమందికి వెయిటింగ్ ఫేజ్లా అనిపిస్తుంది, ఇక మరి కొంతమందికి అయితే ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా లేదా అనే డౌట్ రిపీటెడ్లీ వస్తుంది మీకు. కానీ ఈరోజు వచ్చిన కార్డ్స్ చూస్తుంటే యూనివర్స్ ఈ కనెక్షన్ని మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేయటం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ రిలేషన్షిప్లో హిడెన్ ట్రూత్స్ బయటకు తీసుకురావడానికి, మీ ఇద్దరి హార్ట్స్లో నిజంగా ఏం నడుస్తుంది అనేది రివీల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతము మీ పర్సన్ బయటికి సైలెంట్గా ఎమోషనల్లీ డిస్టెన్స్గా కనిపించిన లోపల మాత్రం చాలా డీప్ థింకింగ్లో ఉన్నట్టే నాకు ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి. ప్రస్తుతము తమ డెసిషన్స్, తమ యాక్షన్స్ మీ ఏ విధంగా ఉంటున్నాయంటే మీకు పెయిన్ ఇస్తున్నాయి. ఆ పెయిన్ ఇచ్చినా కూడా ఈ కనెక్షన్ వాల్యూ ఇవన్నీ ఇంటర్నల్లీ అనలైజ్ చేస్తున్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రీడింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తున్న విషయం ఏమిటంటే
ఈ కనెక్షన్ ఇప్పటికీ స్పిరిచువల్లీ యాక్టివ్గా ఉంది. హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం, స్పిరిచువల్లీ యాక్టివ్గా ఉంది. సైలెన్స్ ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఎనర్జీ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ కాలేదు. ఇప్పుడు ఒక్కో కార్డ్ ద్వారా యూనివర్స్ మీ లవ్ లైఫ్ గురించి అసలు నిజం ఏంటో, ఏం చెప్తున్నారో, ఏం కన్వే చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇక్కడ ద హెర్మిట్ కార్డు, 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ చాలా హెవీ ఎమోషనల్ డిస్టెన్స్ని చూపిస్తుంది మనకి. ఇక్కడ ప్రస్తుతం మీ పర్సన్ బయట ప్రపంచం నుంచే కంప్లీట్లీ ఎమోషనల్లీ విత్డ్రా అయినట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది. టోటల్లీ బయట ప్రపంచం నుంచి వాళ్ళు ప్రస్తుతం చాలా డీప్ ఐసోలేషన్ ఫేజ్లో ఉన్నారు. బయటికి నార్మల్గా కనిపించిన లోపల మాత్రం మెంటల్ కాన్ఫ్లిక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 6 ఆఫ్ స్వార్డ్స్ చూడండి, ఇది కనిపిస్తుంది. దీనివల్ల మనకి మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్లో చాలా పెయిన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ నడుస్తుంది. కొంతమంది వ్యూవర్స్కి ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇంకొంతమందికి అయితే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. మరి కొంతమందికి అయితే మాట్లాడినా కూడా ఎమోషనల్ క్లోజ్నెస్ అనేది లేదు. ఇవే ఉన్నాయి. కొంతమంది దగ్గరగా ఉన్నా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కొంతమందికి అసలు దూరంగా ఉన్నారు. కొంతమంది అయితే మాట్లాడినా పొడి పొడి మాటలు అనమాట. కానీ యూనివర్స్ చెప్తుంది ఈ సైలెన్స్ కంప్లీట్లీ ఎంటీ కాదు. ఓకే, ఇది రిఫ్లెక్షన్ ఫేజ్ అనమాట. చూడండి, ద హై ప్రీస్ట్రెస్ ఏం చెప్తుందంటే ఆల్సో జడ్జ్మెంట్ కూడా. ఈ 2 కార్డ్ సెట్స్ ఈ కాంబినేషనే చాలా పవర్ఫుల్ అనమాట. పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీని చూపిస్తున్నాయి మనకి ఇక్కడ. ప్రస్తుతం మీ పర్సన్ బయటికి ఎంత సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళ ఇంట్యూషన్కి ట్రూత్ స్లోలీ అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఇగ్నోర్ చేసిన ఎమోషన్స్ ఇప్పుడు స్ట్రెంగ్త్గా సర్ఫేస్ అవుతున్నాయి. ముఖ్యంగా వ్యూవర్స్ మీరు ఇచ్చిన జెన్యూన్ లవ్, ఎమోషనల్ సపోర్ట్, పేషెన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు సబ్కాన్షియస్లో రిపీటెడ్లీ రీప్లే అవుతున్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అమ్మా. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వల్ల కనిపిస్తుంది ఏంటంటే ఇది కార్మిక్ అవేకనింగ్ ఫేజ్. మీ పర్సన్ ఇప్పుడు తమ యాక్షన్స్ కాన్సిక్వెన్సెస్ని ఇంటర్నల్లీ ఫీల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం యాక్షన్స్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఏం చేస్తారు అనేది తనలో తానే అబ్జర్వ్ చేస్తున్నారు. కొంతమందికి గిల్ట్, ఇంకొంతమందికి రిగ్రెట్, కొంతమందికి నేను నిజంగా ఏం కోల్పోయాను అనే రియలైజేషన్ జరుగుతుంది మీ పర్సన్స్కి. ఈ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ, చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ స్వార్డ్స్, టూ ఆఫ్ స్వార్డ్స్. ఇది బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. మీ పర్సన్ ఒక సైడ్ యోర్స్ వైపు ఎమోషనల్లీ పుల్డ్ అవుతున్నారు మీ వైపు. మరో సైడ్ ఈగో, భయము, కన్ఫ్యూజన్ వల్ల స్టక్ అయిపోతున్నారు. చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్ వల్ల వాళ్ళ మైండ్ రెస్ట్లెస్గా ఉంది. అస్సలు కొంచెం కూడా రెస్ట్ లేదు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కొంతమంది పర్సన్స్ అయితే సడన్లీ కాంటాక్ట్ చేయాలని ఫీల్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీ పర్సన్స్. కానీ చూడండి, వెంటనే 2 ఆఫ్ స్పాట్స్ రావటం వల్ల హెసిటేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి వాళ్ళు మీతో? లేట్ అయిపోయిందా? ఇప్పుడు స్టెప్ తీసుకోవడం వల్ల యూజ్ ఉందా? మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా అసలు అనే ఇన్నర్ స్ట్రగుల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా క్లియర్గా. ఈ క్వశ్చన్స్ వేసుకునే బదులు ఒక అడుగు ముందుకు వేయచ్చు కదా. ఈ క్వశ్చన్స్లోనే బతికే బదులు అసలే లేట్ అయ్యింది అయితే అయ్యింది, ఒక ముందు అడిగేస్తే మహా అయితే తిడతారో ఏదో ఒకటి. కానీ ఈగో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఈగో దెబ్బ తినకుండా పీస్ఫుల్గా అవ్వాలి ఏం స్టెప్ చేసినా. ఏం మనుషులమ్మా, ఏం మనుషులు చెప్పండి. జరిగింది ఏదో జరిగింది, మనకు ఒకటి కావాలనుకుంటున్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేయాలి కదా. ఆలోచిస్తూ జీవితం మొత్తం గడిపేయండి, ఇంతే కదా మీ పర్సన్. యూనివర్స్ సపోర్టే ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా వీళ్ళు? చాలా మెనీ వేస్లో వీరికి సైన్స్ ఇస్తున్నారు, ముందుకు వెళ్ళు, అడుగు వెయ్యి అని. అయినా కూడా ల్యాగ్ చేసేస్తున్నారు అంతే. ఇంత ల్యాగా? ఏం మనిషి అమ్మా? అంత క్లియర్గా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను చూపిస్తున్నాను కదా, అడుగు ముందుకు వెయ్యి, ఎన్నిసార్లు చెప్పాలి? చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు యూనివర్స్. అన్ని సైన్స్, అన్ని సిగ్నల్స్.
అట్టుపండు వడిచి నోట్లో పెట్టినట్టు రా ఇటు రా, ఇది నేనే చూపిస్తున్నాను నీకు దారి, ఇప్పుడు కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను కదా రా. క్లియర్గా వాళ్ళ మనసుకి క్లియర్గా తెలిసేటట్టు చేస్తున్నా కూడా ఇంకా ఇది కరెక్ట్ టైమేనా, వెళ్తే ఎక్కడ వద్దంటారో, వద్దంటే 1కి 100 సార్లు అడగండి. ఏం పోతుంది అక్కడ మీ పర్సన్కి? సచ్ అన్ ఈడియట్ సీరియస్లీ చాలా కోపం వస్తుంది. 5 ఆఫ్ స్వార్డ్స్ చూడండి, 5 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఈ 2 కార్డ్ సెట్స్ ఇక్కడ పాస్ట్ పెయిన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా పాస్ట్ పెయిన్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఈ కనెక్షన్లో మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్, ఎమోషనల్ ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ హర్ట్ చాలా డీప్గా జరిగాయి. చాలా డీప్గా, ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, చాలా డీప్గా జరిగాయి. కొంతమంది వ్యూవర్స్ అయితే కంప్లీట్లీ ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయారు. కంప్లీట్లీ అంటే కంప్లీట్లీ ఊపిరి కూడా పీల్చుకోవడం కష్టతరమైనంత దారుణంగా అయిపోయారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ హర్ట్ అనేది. 7 ఆఫ్ పెంటికల్స్ వల్ల వ్యూవర్స్ మీ ఎనర్జీ కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీరు చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్ చూపించారు, ఒకరోజు మారుతారు మీ పర్సన్ అనే హోప్తో రిలేషన్షిప్ని హోల్డ్ చేశారు, చాలా చేశారు. కానీ ఇప్పుడు వ్యూవర్స్ మీకు కూడా మెంటలీ టైర్డ్ ఫేజ్లోకి వెళ్ళినట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకెంతకాలం వెయిట్ చేయను, అలసిపోయాను, ఎంత వెయిట్ చేసినా ఉపయోగం లేదు, ఈ పర్సన్ రారు, మారరు అని మీకు మీరే విసిగిపోయారు. అయినా కూడా హార్ట్ పూర్తిగా డిటాచ్ కాలేకపోతుంది ఆ పర్సన్ నుంచి. అదే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అలా చేసేసారు ఈ పర్సన్ మిమ్మల్ని. ముందుకు వెళ్ళనివ్వరు, ఆ పర్సన్ని వదలనివ్వరు. అలా చేసేసారు. ఆ పర్సనే చేశారు మిమ్మల్ని. ఏం మనిషి అమ్మా, ఏం మనిషి లేదు. అసలు వెయ్యాలి కదా అడుగు. ఎంతకాలం కూర్చుంటారు? తనకి మనశ్శాంతి లేకుండా, మీకు మనశ్శాంతి లేకుండా. ద సన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఎన్ని టుగెదర్గానే నాకు వస్తున్నాయి. ఇక్కడ నుంచే ఎనర్జీ స్లోలీ షిఫ్ట్ అవుతుంది. యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ, ఈ కనెక్షన్ పూర్తిగా డార్క్ ఎండింగ్లో కనిపించడం లేదు, హీలింగ్, క్లారిటీ ఫేస్కి మూవ్ అవుతుంది. ద సన్ కార్డ్ అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ, మీకు కూడా తెలుసు కదా. హిడెన్ ట్రూత్స్ అనేవి బయటికి రావాలి, ఎమోషనల్ క్లారిటీ రావాలి, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలి. ఇవన్నీ స్లోలీ జరిగే అవకాశం నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి సిచ్యువేషన్లో. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ రావడం వల్ల వ్యూవర్స్ మీ ఎనర్జీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఎంత పెయిన్లో ఉన్నా ఇప్పటికీ జెన్యూన్ హార్ట్తోనే ప్రేమిస్తున్నారు ఆ పర్సన్ని. అది మీలో ఉన్న గొప్ప క్వాలిటీనే. మీ లాయాలిటీ, మీ పేషెన్స్, ఎమోషనల్ డెప్త్ ఈ కార్డ్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందమ్మా. మీ పర్సన్ కూడా ఇప్పుడు అదే రియలైజేషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మంచిగానే ఉంది, కానీ స్టెప్ వెయ్యాలి అంటే ఎక్కడ మీరు ఏం మాట అంటారో ఆ మాట పడాల్సి వస్తుందేమో అన్న ఈగో, అది ఒక్కటి తగ్గించుకుంటే ఉండొచ్చమ్మ. ఒక లెవెల్ ఆఫ్ ఈగో ఉండటం అది రెస్పెక్ట్, మితి మీరే ఉండడం అది దాన్ని అక్కడ రిలేషన్స్ కూడా నిలబడవు. దేనికన్నా ఒక హద్దు ఉండాలి. అసలు సిగ్గుసరం లేకుండా ఏది లేకుండా ఉంటే అసలు సెల్ఫ్ రెస్పెక్టే లేకుండా ఉండడం అది కూడా మంచిది కాదు. నాకు లవ్ కంటే నా ఈగోనే ఎక్కువ అంటే అక్కడ లవ్ నిలవదు. ఇక్కడ అలాగే ఉంది మీ పరిస్థితి, మీ పర్సన్ పరిస్థితి. అన్నీ ఉన్నాయి, దానికి ఎత్తులో ఈగో ఉంది. ఇంత ఏం మనిషి అమ్మా. దాన్ని ముందు సగం నరికేయాలి, ఎంత ఉండాలో అంతవరకు నరికేయాలి. చూడండి ఇక్కడ ద మెజిషియన్, 3 ఆఫ్ వ్యాండ్స్, మెజిషియన్ అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్. చూడండి ఫైనల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్గా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? మేనిఫెస్టేషన్ అండ్ ఫ్యూచర్ మూమెంట్ని చూపిస్తున్నాయి. యూనివర్స్ ప్రస్తుతము మీ కనెక్షన్లో ఎనర్జీ షిఫ్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. సాక్షాత్తు యూనివర్సే. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా రావచ్చామో, ఖచ్చితంగా చాలా క్లియర్లీ కన్వే అవుతుంది.
కొంతమందికి ఫ్యూచర్ ప్లానింగ్ ఎనర్జీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. 3 ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ రావటం వల్ల ఏంటంటే, ఇక్కడ నాకేం కన్వే అవుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ స్టోరీ ఇంకా పూర్తిగా ఎండ్ కాలేదు. ఇంకా ఫ్యూచర్ మూమెంట్ అనేది స్పష్టంగా ఉంది. కానీ యూనివర్స్ ఒక థింగ్ క్లియర్ చేయబోతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు ఎమోషనల్లీ మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇద్దరు కూడా ఇంకొంచెం. మీరు ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి. మీ పర్సన్ అయితే చాలా అప్డేట్ అవ్వాలి. అది ఇక్కడ కన్వే చేస్తుంది. ఓవరాల్గా ఈరోజు యూనివర్స్ మీ లవ్ లైఫ్ గురించి చెప్పాలనుకుంటున్న బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటంటే, ప్రస్తుతం కనిపిస్తున్న సైలెన్స్ అసలు ఎండింగ్ కాదు. ఇది ఒక అవేకనింగ్ ఫేజ్. మీ పర్సన్ ప్రస్తుతం బయటికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా లోపల మాత్రం మీ ఇద్దరి కనెక్షన్ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. చాలా డీప్గా. వాళ్ళు ఇప్పుడిప్పుడే మీ వాల్యూ, మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేయడము, మీ ఎమోషనల్ ప్రెజెన్స్ ఎంత ఇంపార్టెంటో రియలైజ్ అవ్వడము, ఇవన్నీ చేస్తున్నారనమాట. వాళ్ళంతటా వాళ్ళు చేయలేదు, యాక్చువల్లీ అలా చేసేటట్టు యూనివర్స్ చేశారు దగ్గరుండి. మీ బాధకి, మీ ప్రేయర్స్కి అలా చేసేటట్టు చేశారు. ఇక్కడ ఈ కనెక్షన్లో కార్మిక్ లెసన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయమ్మ. పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ జరిగింది కదా, డిస్టెన్స్ వచ్చింది, పెయిన్ తర్వాత డిస్టెన్స్ వచ్చింది. మీకు ఎమోషనల్ డ్యామేజ్ అనేది చాలా ఘోరంగా జరిగింది. కానీ యూనివర్స్ కంప్లీట్లీ డోర్స్ క్లోజ్ చేసినట్టు కనిపించడం లేదు నాకు ఇక్కడ. దానికి బదులుగా ఎమోషనల్లీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు మీ ఇద్దరిని. ముఖ్యంగా మిమ్మల్ని వ్యూవర్స్కి యూనివర్స్ ఒక మెసేజ్ ఇస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. మీరు ఇంత ప్యూర్గా ప్రేమించినందుకు మీరు వీక్ కాదు. మీ హార్ట్ ఇప్పటికీ జెన్యూన్, మీ సోల్ ఇప్పటికీ చాలా పవర్ఫుల్ అనేది చెప్తున్నారు. ఓకే, చాలా పవర్ఫుల్ సోల్. అలాగే చాలామంది అప్కమింగ్ ఫేజ్లో క్లారిటీ, ఎమోషనల్ ట్రూత్ రివీల్ అవుతాయమ్మ. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కూడా కనిపించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మీ రిలేషన్షిప్లో. ఓకే, నాకు కనిపిస్తున్న రాసులు చూడండి. స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, విర్గో కన్యా రాశి, పాయిసెస్ మీన రాశి, లియో సింహ రాశి, అండ్ టారస్ వృషభ రాశి, జెమినీ మిథున రాశి, 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసి లిబ్రా తులా రాశి, ఇంకా 6 ఆఫ్ స్వార్డ్స్ ఎక్వేరియస్ కుంభ రాశి, నైట్ ఆఫ్ స్వార్డ్స్ చెప్పాను కదా సాజిటేరియస్ ధనుసు రాశి, ఇంకా ఏం కనిపిస్తున్నాయి నాకు, లిబ్రా తులా రాశి చెప్పేశాను, జెమినీ మిథున రాశి, ఏరిస్ మేష రాశి, ఏరిస్ మేష రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఎక్వేరియస్ కుంభరాశి చెప్పాను. ఈ రాశుల వాళ్ళు అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకే అమ్మా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివిటీ మొత్తం మీ లవ్ లైఫ్లోకి రావాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని యూనివర్స్కి చెప్పుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.